హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే భృంగరాజ్ హెయిర్ ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ ని ఎలా అప్లై చేసుకుంటే మనకి ఒత్తిగా జుట్టు వస్తుంది అనేది తెలుసుకుందాం. చాలా మంది భృంగరాజ్ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల నల్లటి జుట్టు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నలుపుతనమే కాదు, మనకి జుట్టు ఒత్తిగా రావడానికి ఇంకా పొడుగు ఎదగడానికి కూడాను ఈ భృంగరాజ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాదు ఏదైతే ఉంటుందో మనకి వేర్లు అనేవి దొరుకుతాయి, లేదంటే చూర్ణం దొరుకుతుంది. ఆ చూర్ణం కూడా ఇందులో మిక్స్ చేసుకుని మనము కొంచెంగా హీట్ చేసి ఆ మరిగిన ఆయిల్ ని వడకట్టుకుని మనం అప్లై చేసుకుంటే మంచిగానైతే హెయిర్ పెరుగుతుంది. హెయిర్ ఒత్తిగా నల్లగా ఇంకా అలాగే పొడుగా పెరగడానికి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడాలి అని చెప్తున్నారు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ లోని మీకు ఎన్నో రకాల మూలికలు అన్ని కూడా కలవడం అనేది జరుగుతుంది. అది అందరికీ పడే ఆయిల్ కాదండి, కొంతమందికి మాత్రమే పడుతుంది, కొంతమందికి అస్సలు పడదు. అది అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అవ్వడం, ఇంకా అలాగే కాళ్ళలో మంటలు రావడం, చేతులు మంటలు రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే కొంతమందికి ఆ మూలికలు పడకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందుకనే మనకి ఏది పడుతుంది ఏది పడదు అనేది చెక్ చేసుకుని మనం యూజ్ చేయాలి. ఈ భృంగరాజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది, పడుతుంది కూడా. భృంగరాజ్ ఆయిల్ మనకి నార్మల్ గా ఇది యంగ్ ఎవర్ వాళ్ళ బ్రాండ్ అనమాట. అందులో లేబుల్ ఉంటుంది కదా, ఈ లేబుల్ చూసి కొనుక్కుంటే మీకు అది ఒరిజినల్ కాబట్టి, ప్యూరిటీ ఉంది కాబట్టి మనకి హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఆ హెయిర్ కూడాను లెండిగా ఇంకా అలాగే స్ట్రాంగ్ గా నల్లగానైతే తయారవుతుంది. ఈ భృంగరాజ్ ఆయిల్ ముఖ్యంగాను నలుపెక్కడానికి, జుట్టు బాగా నల్లగా ఉండడానికి, ఒత్తుగా అవడానికి అయితే వాడుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తామో మన వేర్లు ఇంకా నలుపుని తీసుకొస్తుంది. అలాగే కొంతమందికి తొందరగా అంటే బాల నేర్పు అంటారు కదా, అంటే చిన్నతనంలోనే తెల్లటి జుట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్పిన ఆయిల్ చేసి కొంచెంగా మరిగించి సిమ్మర్ లో పెట్టి మరిగించాలండి. ఒక అరగంట సేపు మరిగించి ఆ తర్వాత వడగట్టుకుని ఆ ఆయిల్ ని యూజ్ చేసినట్లయితే మనకి ఒత్తుగాను ఇంకా అలాగే నల్లగానైతే తయారవుతుంది. ఎవరికి చిన్నతనంలోనే గ్రే హెయిర్ వస్తుంది, వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏజ్ అయిన తర్వాత, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత గ్రే హెయిర్ వస్తుంది కదండి, ఆ హెయిర్ అయితే ఎవరు నల్లగానైతే చేయలేరు. అది నల్లగా అవుతుందని మీరు భ్రమపడతారు కానీ అసలు అవ్వదండి. ఒకరు వచ్చిన తర్వాత అది మళ్ళీ నల్లబడ్డం అనేది జరగని పని. ఎందుకంటే మన హెయిర్ లోని ఒక క్యాటరేజ్ పెడతాడు దేవుడు. ఎలాగైతే ప్రింటర్ లో క్యాటరేజ్ ఉంటుందో, నల్ల రంగు ఉంటుందో, అలాగే మన జుట్టులో కూడా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం మొత్తం వాడేస్తామో ఆ వాడేసిన తర్వాత నలుపు ఎక్కడం అనేది జరగదు. జుట్టు నల్లగా అవ్వదు, తెల్లగానే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం తినే ఆహార పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. ముందుగానే మనకి హెయిర్ పండుతుంది అనేటప్పుడే. ఇంకా అలాగే జుట్టుని ఎక్కువ సార్లు వాష్ చేయడం, అంటే తలకు స్నానాలు చేయడం గానీ, లేదంటే ఉప్పు నీళ్లు తలకి తగలడం గానీ, ఇలాంటివి జరిగినప్పుడు, కెమికల్స్ తగిలినప్పుడు మన జుట్టు తొందరగా పండిపోవడం అనేది జరుగుతుంది. మరి జుట్టు గురించి చాలా వీడియోస్ మన ఛానల్లోనైతే ఉంటాయి. హెయిర్ ఆయిల్స్ గురించి కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. హెయిర్ పొరోసిటీ గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను, చూడండి. అది మీకు చూస్తే అర్థమవుతుంది మన హెయిర్ ఏ విధంగా మనం కాపాడుకోవాలి అని చెప్పి. స్టిల్ నా హెయిర్ అయితే పండలేదు, నేను చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, లాస్ట్ 5 years నుంచి కూడాను. ఎందుకంటే నేను ఎటువంటి పోషన్ ఇస్తాను నా హెయిర్ పెరగడం కోసం, ఇంకా అలాగే నల్లగా అవ్వడం కోసం. దాంతో పాటుగా నాకు అక్కడక్కడ గ్రే హెయిర్ వచ్చినప్పటికీ కూడా అది అలా ఆగిపోయింది. దానికి గల కారణం ఏంటి అని అంటే నేను తినే ఫుడ్, నీళ్ళు, కొమ్ము శనగలు, కరివేపాకు, లీఫీ, ఇంకా అలాగే నువ్వులు, నల్ల నువ్వులు ఇలాంటివి తిన్నట్లయితే మనం దాన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. హెయిర్ కూడా చాలా మంచిగానైతే ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా ప్యాక్స్ కూడా వేసుకోవాలి. మరి ఈ రోజు వీడియోలోని మనం చెప్పుకోబోయే హర్రర్ ఇన్సిడెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? మరి చూసేయండి, లేట్ చేయకుండాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయడం మటుకు మర్చిపోకండి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మాకు తెలిసిన ఒక అమ్మాయికి అయితే జరిగిందండి. ఆ అమ్మాయికి ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఉండేవారు అనమాట, మొత్తం 4. తిను టీనేజరు, ఇంటర్ 2nd year అయితే చదువుతుంది. సో ఈ 4 ఫ్రెండ్స్ ఏంటంటే చాలా క్లోజ్గానైతే ఉండేవారు. ఒకళ్ళ విషయాలు ఒకరికి చెప్పుకోవడం బాగా అలవాటు. బయటికి ఎక్కువగా వెళ్తూ ఉండేవారు. అంటే కాలేజ్ బంక్ చేసి దగ్గర వాళ్ళదంతా కూడా విలేజ్ అనమాట. అక్కడ దగ్గర ఉన్న తోటల్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని అక్కడ మామిడికాయలు ఏవో కొట్టుకొని తెంపుకొని అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ వదిలే టైంకి ఇంటికి వచ్చేయడం, లేదంటే సెలవులు వచ్చినప్పుడు కంపల్సరీ ఆ తోటల్లోకి వెళ్ళడం అనేది చేసేవారు. ఇలా జరుగుతున్న టైంలోని ఒకరోజు ఏమైంది అని అంటే, తను ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎవరో ఒక ఆకు పెట్టి ఆ విస్తరాకు మీద అన్నం ముద్దలు పెట్టి అందులోని ఒక బొమ్మలాగా అయితే తయారు చేసి పెట్టున్నారనమాట. సో తిను ఏంటంటే అది పొరపాటున దాటింది, చూసుకోలేదు, దాటింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, సైడ్కి అయితే వచ్చేసింది. ఏం కాదులే, దాటేశాను కదా. సో ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను తనకి చెప్పారు, అది దాటేసావు, ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకో అని చెప్తే తను ఏంటంటే లైట్ తీసుకుందనమాట. నేను దాటాను కదా, అక్కడ ఏమీ దాన్ని తొక్కడం కానీ లేదంటే దాన్ని పాడు చేయడం అనేది చేయలేదు, ఏం జరగదులే, పర్వాలేదు, కంగారు పడకండి అని చెప్పింది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి హై ఫీవర్, ఇంకా అలాగే వామిటింగ్స్,
తలనొప్పి విపరీతంగా వస్తుంది, అలాగే మోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే 3 డేస్కి తను కాలేజ్కి అయితే వెళ్ళలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి ఏం జరిగింది అని అంటే, ఇదిగో ఇలా ఫీవర్ అయితే వచ్చేసింది, బాగాలేదు అస్సలు, మనిషి రోజుకి ఏదో ఒక సిమ్టమ్ అనేది కనబడుతుంది, ఇబ్బంది పడుతుంది అని వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారు. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ అక్కడ జరిగిన విషయాన్ని చెప్పడానికి భయపడ్డారు. ఏంటంటే పేరెంట్స్కి ఇలా చెప్తే మళ్ళీ తిడతారు, ఇంకా అక్కడికి వెళ్ళనివ్వరు అని చెప్పేసి. కానీ అందులో ఒక అమ్మాయి మటుకు జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటి అని అంటే, వీరు ఏ తోటలోకి అయితే వెళ్ళారో ఆ తోటలోని ప్రత్యేకించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కూడాను ఆస్తి మీద ఆశ ఉంటుందని చెప్పి ఆ తోటలోకి తీసుకొచ్చి పాతి పెడుతూ ఉంటారంట. అంతేకాదు అక్కడ ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకనే ఆ తోటలోకి ఎవరిని వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాము. సరే, దీనికి ఏం చేయాలి, పరిహారం ఏం చేయాలి అనేది మేము చూస్తాం, మీరు ఇంకా రాకండి, ఇంటికి రాకండి, ఎందుకంటే దీనివల్ల మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశారు. ఆ తర్వాత వీళ్ళకి అర్థమైందనమాట, ఇది నార్మల్గా వచ్చే ఫీవర్ అనేది కాదు, ఇలా చేయడం వల్ల వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన ఒక తంత్ర విద్యలు తెలిసిన ఒక అతన్ని అయితే ఇంటికి తీసుకురావడం జరిగింది. అతను ముందు రోజే చెప్పాడనమాట, వీళ్ళకి దీనికి అంతటికీ కూడాను ఒక ప్రక్రియ అయితే ఉంటుంది, మీరు ఇంట్లోని అన్నం వండేసి 3 ముద్దలు తయారు చేసి ఉంచండి అని చెప్పాడు. అయితే వాళ్ళ అన్నం వండేసి తను చెప్పిన వస్తువులన్నీ కూడా తీసుకువచ్చి ఆ ప్రక్రియను అంతా కూడా చేశారు. వాళ్ళ అన్నయ్య ఇంకా అలాగే వాళ్ళ నాన్నగారికి ఆ నైట్ టైంలోని వీళ్ళు చేసిన ప్రక్రియలోని ఈ అన్నం ముద్దలైతే పెట్టడం జరిగింది ఒక విస్తరిలోని. వాటిని ఒక మూట కింద కట్టి వాళ్ళిద్దరికి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఊరు చివరికి వెళ్ళి అక్కడ కాలువలో పడేసి రమ్మని చెప్పారు. ఏంటంటే ఇది ఎవరు మట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి అలానే అవుతుంది, కాబట్టి ఇది నేను చెప్పిన విధంగాను కాలువలో పడేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మీరు వచ్చేసేయండి. బైక్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, మెల్లగా రండి, ఫాస్ట్గా ఏమీ రావద్దు అని చెప్పారంట. సో వీళ్ళు అదే విధంగానైతే చేశారు. ఎందుకంటే ఇలాంటివి చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ పడేసి వస్తునేటప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళు వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్దాము అని చూస్తుంది. అంతేకాదు వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నప్పటికీ కూడాను వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి యాక్సిడెంట్లు అయ్యేటట్టు చేస్తాయి. సో అందుకనే చాలా జాగ్రత్తగా మెల్లగానైతే రమ్మన్నారు. సో చేసిన అతనికి చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈ ప్రక్రియని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అమ్మాయికి అయితే హారతి అయితే ఇచ్చారంట. ఈ విధంగాను తన మీద ఉన్న ఆ దుష్ట శక్తిని పోగొట్టారు. ఆ తర్వాత తను నార్మల్ అయితే అయిపోయింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫీవర్ కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరిగింది. ఆ ఫీవర్ తగ్గకుండా వామిటింగ్స్, హెడ్ఏక్ విపరీతంగాను, ఇంకా దాంతోపాటుగా మోషన్స్ అయిన అమ్మాయి 5-6 కేజీలు తగ్గిపోయిన అమ్మాయి నార్మల్ స్టేట్కి అయితే వచ్చిందనమాట. మరి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగాను అమావాస్యలప్పుడు ఇంకా ఇలాంటి తోటల్లోకి వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకొని నడుస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం.